చట్నీ చేసుకుందాం. ఒక రోజంతా దురద ఉంటది అని అడుసు తొక్క నేల కాలు కడగ నేల అన్న సామెత ఉంది కదా, అంత ఔషధ గుణాలు ఉంటాయి అన్నట్టు ఆ చిన్న దానిలోనే. ఇది తాకితే దురద వస్తుంది. ఇది మనము నెయ్యి వేసుకొని వచ్చేసి నల్లేరు మొక్క, ఇది చట్నీ చేసుకుందాము. ఇక దీని ఫ్లవర్ చూడండి ఎలా ఉందో, ఆకులు అయితే ఇలా ఉంటుంది, ఇంత పొడుగు ఉంది. ఒక్క చిన్న ముక్క సరిపోతుంది. ఇంత ఇంత పెడితే చాలు, ఎంత పెద్ద మొక్కనైనా తయారవుతుంది. జాయింట్ జాయింట్ ముందు చేతికి ఆయిల్ రాసుకోవాలా? నూనె రాసుకోవాలి. ఏ నూనె అయినా సరే నూనె రాసుకోవాలి, ఎందుకంటే ఇది దురద వస్తుంది. ఓకే, ఇప్పుడే ఇది చుంచేటప్పుడే దురద వస్తుంది, తర్వాత ఏం రాదు. ఓకే, ఆకులు ఈ కాడలు అన్ని. ఆకులు కూడానా? ఆకులు కూడా వాడుకోవచ్చు చట్నీ కొరకు. ఓకే, ఈ బీరకాయ తీసినట్టుగా తీయాలి దీన్ని. ఇగో ఇట్లా లేతదైతేనో బాగుండదు. ముద్రలనా ఇది కూడా? నార ఎక్కువ ఉండదు లేతదానికి. లేతదే మంచిదా? లేతదైనా ముద్రదైనా తీసుకోవచ్చు, కానీ ఎక్కువ ఉండదు. ముదిరదు అంటే నార ఎక్కువ రాదు లేతదానికి, ఇదే బెస్ట్. ఓకే, ముదిరింది దొరికితే అది కూడా ఎక్కువ తీసేసుకోవాలి. ఇది నార ఎట్లకెళ్ళి నారనైతే తీసుకోవాలి. పక్కన పెట్టి ఇవేంటి వేర్లు కదా, అవి వేర్లు. మనకు లేని వాళ్ళకి మనము ఒక్క స్టెమ్ ఇంత పెట్టుకుంటే సరిపోతుంది, మనకు వస్తుంది. ఇది అక్క నువ్వు పెట్టు, ఎక్కడి ఒక కొమ్మ పెట్టేసాయి నీళ్ళల్లో, ఒక చిన్న ప్లాస్టిక్ గ్లాస్లో కానీ కుండీలో కానీ పెట్టేస్తే, ఇగో ఇట్లా పెట్టేస్తే ఇది 15 రోజుల వరకు మళ్ళీ వేర్లు వచ్చేస్తాయి. ఇక మా చిన్నప్పుడు మేము చూసినాం వాడుకున్నాం, కానీ ఇప్పటి వాళ్ళకి ఏం తెలుస్తుంది. కాపాడుకోవాలి. నేనైతే ఇప్పుడే ఫస్ట్ ఇది దేనికి ఇప్పుడు ఎందుకు వేస్తా అనుకుంటున్నావు? ఇది బోన్ ఎఫెక్ట్ కాకుండా, ఇదంటే దెబ్బ తగిలిన విరగదు, యాక్సిడెంట్ అయినా విరగదట. బోన్ స్ట్రాంగ్ ఉంటుంది, కాల్షియం ఎక్కువ ఉంటుంది. మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు కూడా, మోకాల నొప్పులకు కూడా యూజేనా? మోకాల నొప్పులకి మెయిన్, మోకాల నొప్పులకి ఇప్పుడు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఇది పనిచేస్తుంది. వారానికి ఒక్కసారైనా తింటే బాగుంటుంది. మెడిసిన్ తింటున్నాం కాబట్టి ఇది నయం కదా, ఆ మందుల కంటే ఇది నయం కదా. మనము ఇది పూర్వం వాళ్ళు ఇచ్చిన ప్రకృతి కదా, అందుకని దీన్ని వాడుకుంటే కొంచెం. ఇప్పుడు ఎవరి కోసం చేస్తున్నారు? నా బిడ్డకు ఏమైందంట అక్కకి? బోన్స్ నొప్పి వస్తుందంటే కొంచెం పొటాషియం తగ్గింది, కాల్షియం తగ్గిందంటే ఇది మందులు వాడుతున్నాము. మళ్ళీ ఇది కూడా వాడితే నయమే కదా అని మీకు చెప్పిన తీసుకున్నామని. ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ పొట్టు తీసేసుకొని చట్నీ ప్రిపేర్ చేస్తా. నిల్వ చట్నీ చేసుకుంటారు కానీ బాగుండదు, ఎందుకో అది ఎప్పుడప్పుడే చేసుకుంటే బెటర్. రోటి పచ్చడే మంచిది. ఇప్పుడు రోలు లేవు వీళ్ళకు, గ్రైండర్లు. ఓకే, ఎందుకు అన్నీ దీనియే కదా, ఎందుకు వేస్ట్ చేసుకున్నాడు. ఆకులు కాడలు ఈ వేర్లు తీసేస్తే అయిపోతుంది, తీగ లాంటివి తీసేయాలి. ఈ గ్లౌజులు ఎందుకు వేసుకున్నారు మీరు? నాకు ఎలర్జీ ఉందిరా, చాలా ఎలర్జీ ఉంది. నేను మీ కొరకు నేను ఆయిల్ పెట్టి చూపించిన. లేని వాళ్ళు, ఎలర్జీ లేని వాళ్ళకు కూడా ఆయిల్ పెట్టుకోవాలి. ఇది పెట్టుకుంటే సేఫ్ అనుకుంటున్నా. ఇది అంత దురద వస్తుంది, బాగా దురద వస్తుందా? ముట్టుకోవద్దా? ఒక్క రోజంతా దురద ఉంటది అని తెలుసు. ఒక్క రోజంతా ఎందుకు మరి? అడుసు తొక్క నేల కాలు కడగ నేల అన్న సామెత ఉంది కదా, ఇది ముట్టుకునేందుకు, మళ్ళీ దాన్ని ఇబ్బంది పడేందుకు. అంతే. మళ్ళొకసారి చెప్పురా సామెత, మళ్ళొకసారి. అడుసు తొక్క నేల కాలు కడగ నేల ఎందుకమ్మా? అది తెలిసి మనం కూడా దాన్ని దొక్కుడు ఎందుకు, దాన్ని కాలు కడుగుడు ఎందుకు? అవునవును, అందుకే ఇది తెలుసు కదా దురద వస్తుందని. ఆకులు అవన్నీ వేసుకుంటే ఈ వేర్లు అయితే పెట్టుకోవచ్చు, లాంటివి తీసేయాలి.
ఈ తీగలాంటివి తీసేసి ఇది సపోర్ట్ కోసం కావచ్చు కదా ఈ తీగ. అది చెట్టుకు సపోర్ట్ మన దొండ తీగ పాదులు అవన్నీ ఉంటాయి కదరా. అవును. కట్టుకొని ఇట్లా తీసుకుంటే నయమే. అయ్యా అందులో ఏం వెళ్తుందా అని వెళ్ళిందే సరే బాగుంటుంది కదా అది వెళ్ళిన అంత ఔషధ గుణాలు ఉంటాయి అన్నట్టుగా ఆ చిన్న దానిలోనే. ఇది పీచు బాగుంటది అందుకనే అది తీసేసుడు. ఇలానా 4 వైపులా ఇట్లాంటి పీచు బాగుంటది. ఓకే. అది అట్లనే ఉంచితే పీచు బాగుంటది. 4 వైపులా తీయాలి. ఇట్లా కట్ చేసుకో. ఇది కడుక్కొని నూనెలో వేపుకుంటే ఆ ప్రాసెస్ చూద్దాం. అవన్నీ అయిపోయిన తర్వాత ఇవి ఇట్లా కూడా తీసుకుంటారు. నేనైతే ఫస్ట్ టైం. అంతేనా? విన్నా చట్నీ నూరింది అమ్మ, తిన్నా కానీ చేసే ప్రాసెస్ని అయితే ఇప్పుడే చూస్తున్నా అన్నట్టు. అక్క పుణ్యాన ఏదో నలుగురికి అయితే ఉపయోగపడుతుంది కదా. తెలియని వాళ్ళ అందరికీ తెలుస్తుంది. నాకు ఈ మొక్క తెలుసు, కాకపోతే ఇది చూడని వాళ్ళు కూడా ఉంటారు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. అవును, అందరికీ అన్ని తెలుస్తాయి అని మాత్రం అనుకోవద్దు. ఈ చెట్టు మనకి ఇక్కడ లేదు, పల్లెటూర్లలో బాగా దొరుకుతుంది. అవును. ఇది తాకితే దురదొస్తుంది. ఇది ఓకే, తీసినది తాకితే ఈ రసం అన్నది దురదొస్తుంది. ఓకే. ఇప్పుడు మనం కడిగి వేపుకుంటాం కదా, ఇంకా తర్వాత దురద ఉండదు, భయపడవద్దు. ఎందుకంటే నేను తిన్నా, తెంపినప్పుడు కూడా ఏం దురద అనిపించదు కదా. అదే నేను తెంపిన కదా, మరి నాకు రావట్లేదు అని నేనే అనుకుంటున్నాను. రసము తాకితేనే దురద వస్తుందిరా. ఓకే. ఎందుకంటే నేను తిన్నా. బోన్స్ కి ఇంకా దేనికి ఇది మంచిది? కాలు గుంజకుండా, నడుము నొప్పికి కూడానా? నడుము నొప్పికి కూడా పనిచేస్తుంది. ఓకే. మనము ఉంటే వారానికి ఒకసారైనా తినాలిరా. అంత మంచిది. రోజు లేకున్నా ఒక వారానికి ఒకసారి. ఎక్కువ తినద్దు అని అన్నారు, నేనైతే విన్నా. తెలిసి అయితే ఎక్కువ తినద్దు అని అయితే లేదు, నేనైతే వినలేదు. ఓకే. ఎక్కువ ఏం తింటున్నాం రా? అవును, మనం ఎక్కువ తినలేము. ఇది కూడా కూరలు కలుపుకొని తిన్నంత తింటామా ఇది? అవునవును, చట్నీ అయినా చట్నీ లాగా 2 ముక్కలు. ఎక్కువ ఇట్లా ఏడ తింటాం? 2 సార్లు అలా 2 సార్లు కడగాల. అంటే మట్టి ఏమన్నా ఉంటే పోతుంది. ఓకే. నల్లేరు, నువ్వులు, చింతపండు, జీలకర్ర, ఉప్పు, గల్లుప్పు, ఎర్రమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేయాలా? ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా వేసుకుంటారు కానీ మనం అవసరం లేదని చెప్పి ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, వెల్లిపాయలు, కొంచెం పొట్టు తీనివి, కొన్ని పొట్టి తీసినవి. ఓకే, అట్లా ఉంచుకుంటే బాగుంటుంది. పొట్టువే వేసుకుంటే బాగుంటుంది. అట్లా ఇట్లా వేసిన ధనియాలు, ఇవన్నీ వేపుకోవాలి కొంచెం నూనె వేసి. ఓకే. తర్వాత నూనెలో ఇది మగ్గించుకోవాలి. ఇవన్నీ వేపించుకున్న తర్వాత లాస్ట్కి ఇది మగ్గుడు. ఇది మగ్గే వరకలు ఇవన్నీ చల్లారితే గ్రైండర్ చేసుకోవాలి. ఓకే, ఇవి ఫస్ట్ చేసుకుందామా? ఇవి చేసి ఇనుప ముక్కుడు పాతప్పటి నుంచి అందరూ ఇనుప ముక్కుడే యూజ్ చేస్తారుగా. అన్నీ పాడుతున్నారు కానీ ఎక్కువ యూజ్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెమే ఉంది కదా, కొంచెం ఉంది. అది దాని ఫ్లేవర్ ఎక్కువ ఉందని అని ఇలా చిట్టపట్టలు ఆడించుకోవాలి. చల్లారాలి. మినప్పప్పు, ఆయిల్ వేసుకుంటారు కానీ నేను వేస్తలేను. ఆయిల్ వేయకుండా వేపుతున్నారు. ఆయిల్ ఎక్కువ అవాయిడ్ చేయొద్దాం. అది వేసుకుంటారు, ఆయిల్ కూడా ఎక్కువ వేసుకుంటారు కానీ ఎందుకు మరి, అందులోకి ఎట్లాగా ఆయిల్ వేస్తాం కదా, ఇందులోకి ఆయిల్ వేస్తాం. ధనియాలకు బుడ్డ చెంబు ధనియాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర. ఇది లాస్ట్గా జీలకర్ర ప్లేట్లోకి తీసుకోవాలా? సిమ్ము పైన చేసుకోవాలి. ఎందుకంటే చిన్న మంట మీద తొందరగా మాడిపోతాయి. వేగి లోపల ఉడికినట్టు ఇట్లా అయితే లోపల ఉడుకుతుంది. మంచిగా గోలింది. సరిపోతుంది. మూత పెట్టుకుంటే వేస్తే కొంచెం
మంచిగా మగ్గుతుంది ఇట్లా. ఇనుప ముక్కుడు అయితే స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఇలా వేడిగా ఉంటుంది. వేడిగా ఉంటుంది. ఇత్తడైనా కంచు అయినా ఇనుప ముక్కుడు అయినా. మళ్ళీ పోపుకా పోపు. ఈ ఫస్ట్ గ్రైండర్ పట్టుకోవాలి, ఇది గ్రైండర్. తర్వాత ఇది వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలా, తర్వాత చూసుకోవచ్చు. మనము నెయ్యి వేసుకొని ఇది కూడా ఎట్లానే తినేసేయచ్చు. బాగుంటుంది. నెయ్యి వేసుకున్నాను బాగుంటుంది. ఇది ఒకసారి టేస్ట్ అబ్బా నిజమే చాలా బాగుంది అక్క. జ్వరం వచ్చినప్పుడు సూపర్, దెబ్బగా జ్వరం పోతుంది. అబ్బా నిజంగా బాగుంది. ఈ చట్నీ అయితే సూపర్. ఇంకా నల్లేరు వేయకముందే నల్లేరు వేయకముందే. ఎందుకు ఆరోగ్యం బాగాలేని వాళ్ళప్పుడు ఎట్లాంటిది చింతపండు కొంచెం నోరు టేస్ట్ లేనప్పుడు ఇట్లాంటివి చేసుకోండి. అంటే పప్పులు ఉన్నాయి అన్ని. అవును, అన్ని ఆరోగ్యమే. అన్ని వాటర్ పోసిరా వేసుకున్నా ఏం కాదు దీంట్లో. ఓకే. దీన్ని పోపు పెట్టుకున్నాం. సూపర్. ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి, కొంచెం మినప్పప్పు, శనగపప్పు, కొంచెం పసుపు. రెడీ. తినేసేయడమే, పక్క వాళ్ళకి పెట్టేయడమే. మా ఆంటీ అయితే మంచి పచ్చడి చేసి చూపించారు కదా. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి, మరి ఒక వీడియోలో కలుసుకుందాం. బాయ్.